హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివోషనల్ లైఫ్. కార్తీక మాసం అయిపోతుంది కదండి. మనం కార్తీక మాసం అయిపోయాక వచ్చే పోలీస్ వర్గం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పోలీస్ వర్గం అండి, దీన్నే పోలిపాడ్యం అని కూడా అంటారు. ఈ పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజు వచ్చే పాడ్యమిని పోలిపాడ్యం అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుని పూజించినట్టుగానే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. పోలిపాడ్యమి రోజు ఆడవాళ్ళందరూ అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నది నీటిని చెరువుల్లోనూ, ఈ రెండో అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గర నీటిలోనూ పసుపు కుంకాలతో వదులుతారు. అసలు ఇలా దీపాలు ఎందుకు వదులుతారు, దానివల్ల వచ్చే ఫలితాలేంటి, ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక కథ ఉంటుందండి. అసలు ఈ పోలీస్ వర్గం అనే పేరు ఎలా వచ్చిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు, కోడళ్ళు, అత్త, మామగారు ఉండేవారు. ఆ కోడల్లో చిన్న కోడలి పేరు పోలి. ఆమె చిన్నప్పటి నుంచి పూజలు, వ్రతాలు అంటే ఇష్టంగా చేసేది. చిన్నప్పటి నుండి చేయడం వల్ల తనకన్నా భక్తులు లేరని, ఆచారాలన్నీ తనకే తెలుసని అహంభావంగా ఉండేది. కార్తీక మాసంలో చిన్న కోడల్ని తప్ప మిగతా కోడల్ని తీసుకొని నది స్నానానికి వెళ్ళేది అత్త. అక్కడ కోడళ్లతో నది స్నానం తర్వాత దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేవారు. తను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటా ముందుగా దీపారాధన చేస్తుందేమో అని ఇంటిలో ఉన్న పూజా సామాగ్రిని తనతో పాటు తీసుకుని వెళ్ళేది అత్తగారు. కానీ పోలి దీపం పెట్టకుండా ఆపలేకపోయారు. పోలి దీపం కోసం పెరటిలోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి వాటిని వత్తిని చేసి కవ్వానికున్న వెన్నం తీసి వత్తిని తడిపి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా బుట్ట కింద ఉంచేది. కార్తీక మాసం అంతా ఏ ఆటంకము లేకుండా దీపాలను వెలిగించింది పోలి. అలా కార్తీక మాసంలో ఆఖరి రోజైన అమావాస్య వచ్చింది. ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు వెళ్ళారు అత్తగారు. వెళ్ళే ముందు పోలికి పనులన్నీ చెప్పి దీపాలు పెట్టే అవకాశం లేకుండా చేసింది. కానీ పోలి రోజులాగానే ఇంటి పనులన్నీ పూర్తి చేసి దీపాన్ని వెలిగించింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా అపారమైన భక్తితో తన దగ్గర ఉన్న పూజా సామాగ్రితో పూజించింది. తన భక్తిని మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరంతా చూస్తుండగా పోలి స్వర్గానికి వెళ్ళడానికి ఆ విమానం ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్ళడం సహించలేని అత్తగారు పోలి కాలు పట్టుకొని కిందికి లాగుతుంది. మిగతా కోడళ్ళు కూడా ఒకరి కాళ్ళు ఒకళ్ళు పట్టుకుంటారు. ఇది చూసిన దేవతలు కోపం వచ్చి పోలితో వారికి పోలిక ఏంటని వాళ్ళందరినీ కిందకి నెట్టేస్తారు. పోలి స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకి స్వర్గప్రాప్తి కలగాలని పసుపు కుంకాలు వదులుతూ కోరుకుంటారు. ఇదండి పోలీస్ వర్గం అసలైన కథ. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.